ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనము చదవబోతున్నాం. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఈరోజు సమయం ఉంటే యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో ఉన్న అన్ని మాటలు మీరు చదవండి. ప్రతి వచనములో శ్రేష్టమైన దేవుడు వాగ్దానాల్ని మనకు దయచేసినాడు. ప్రాముఖ్యంగా యెషయా గ్రంథం 41వ అధ్యాయం అంటే మనకు గుర్తొచ్చేది 10వ వచనం అన్నమాట. దేవుడు మీకు సహాయం చేస్తాను, మిమ్మల్ని బలపరుస్తాను, మిమ్మల్ని విడిపిస్తాను, మీకు తోడై ఉంటాను అనేటటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో మనం చూడగలం. ప్రియులారా, కనుక దయచేసి ఈరోజు సమయం తీసుకొని ఈ అధ్యాయం అంతటిని కూడా మీరు ధ్యానించవలసిందిగా మనం చేస్తున్నాను. 19వ వచనం చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఎండిన నేలను నీటి బొగ్గలుగాను చేసేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అనేక కుటుంబాలు మీరు చూసినట్లయితే డైవర్స్ అయిపోయినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు అధికంగా కనిపిస్తూ ఉన్నారు. కొంతమంది మరి బిడ్డలు కలిగినటువంటి వారు ఉన్నారు. మీకు ఒక బాధాకరమైన విషయం చెప్తాను చూడండి ప్రియులారా. భార్యాభర్తల మధ్యలో చిన్న సమస్యలు వచ్చాయి అంటే వాటిని సరిచేయాల్సినటువంటి తల్లిదండ్రులు, అది అమ్మాయి తరపునైనా అబ్బాయి తరపునైనా, పంతానికి పోయి ఈగోకు పోయి వారు మేము చూసుకుంటామని చెప్పి అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చేయడం, అబ్బాయికి నీకేం భయం లేదురా వేరే సంబంధం చూస్తానని చెప్పి ఆ కుటుంబాల్ని నాశనం చేస్తున్నారు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ డైవర్స్ తీసుకోవాలని ఆలోచనలో మీరుంటే దయచేసి నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. అమ్మాయి తరపు వారి గురించి ముందు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ తల్లిదండ్రులు నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా, మేము చూసుకుంటాం, తల్లిదండ్రులుగా మేము ఉన్నామని చెప్పి మిమ్మల్ని ఇంటికి తీసుకొని వచ్చేసారా? మీ అన్నదమ్ములు మీ తోబుట్టులు మేము ఉన్నాం అనుకుంటున్నారా? వారు కొద్ది రోజులు మట్టుకే మిమ్మల్ని చూసుకోగలరు. ఆ తర్వాత మీరు ఆ కుటుంబానికి భారంగా ఏర్పడతారు. ఈ మాట నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. చాలామంది జీవితాలు నాశనం అవడానికి కారణం ఇదే ప్రియులారా. తల్లిదండ్రులు అంటారు అమ్మాయి తరపున వారు, మేమున్నాం నీకేం తక్కువ అంటారు. ఆ తర్వాత నిన్ను చూసుకోవడానికి ముందు నిన్ను తీసుకొని వచ్చిన రోజు ఉన్న ప్రేమ ఆ తర్వాత ఉండదండి. అబ్బాయిలు కూడా మీరు గమనించాలి. మీ తల్లిదండ్రులతో గొడవ పడ్డారా? అమ్మాయి వారికి మీ కుటుంబానికి సమస్యలు ఉన్నాయా? పెద్దల సమక్షంలో దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు జీవితంలో విలువైన సమయాన్ని, విలువైన జీవితాన్ని కోల్పోతారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, ఒకవేళ మీరు కూడా మీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక దగ్గర నా జీవితం ఇంకా అయిపోయిందని మీరు అనుకుంటున్నట్లయితే, డిప్రెషన్లో మీరు ఉన్నట్లయితే, శూన్యమని మీరు అనుకుంటున్నట్లయితే, శూన్యములో నుండి సమస్తమును కలుగజేసిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నారు. ఎండిపోయిన నీ జీవితాన్ని తిరిగి చిగురింప చేయగలడు అని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నారు. దేవుడు చేయలేని కార్యం అండి. ఆయనకి అసాధ్యమైన కార్యం ఏదీ లేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరణించిన వారిని తిరిగి బ్రతికించేవారు ఎవరన్నా ఉన్నారా అండి? మరణించిన వారిని తిరిగి బ్రతికించేవారు ఎవరు లేరు. అయితే మరణించిన వారిని సైతం తిరిగి బ్రతికించగలిగిన శక్తివంతమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకి సమస్తము సాధ్యమని ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. అది ఏ సమస్యను ఆయన దగ్గరికి రండి, ఆయన పాదాల దగ్గర ఉంచండి, ఆయన పాదాల మీద పడండి. ఉదయకాల సమయంలో ప్రభుని అడిగిన, ప్రభువా ఇదిగో ఇది నా స్థితి అయ్యా, ఇది నా పరిస్థితి ఈరోజు ప్రభు, మీరు మార్చగలరని నేను నమ్ముతున్నాను ప్రభు అని చెప్పి చూడండి. పరిస్థితులన్నింటినీ దేవుడు మార్చి బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.